సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. సురవరం కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం రేవంత్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం కొనియాడారు. సురవరం ఎన్నో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేశారని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. సిపిఐ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. కేర్ హాస్పిటల్కు చేరుకున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా సహా పలువురు నేతలు సురవరం మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతదేహాన్ని రేపు గాంధీ మెడికల్ కాలేజ్కి డొనేట్ చేయనున్నట్లు సిపిఐ నేతలు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, సిపిఐ అగ్రనేత మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నిన్న రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతిన కొద్ది రోజులుగా ఇటు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ ఆయనకి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధంతో పాటు కొన్ని అనారోగ్య కారణాలతో కూడా ఆయన కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను కొద్ది రోజుల క్రితం కేర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిన్న 9 గంటలకి తుదిశ్వాస వీయడం జరిగింది. వెంటనే ఆయన మరణ వార్త తెలుసుకున్న సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక సురవరం సుధాకర్ రెడ్డి కూడా మలిదశ తొలిదశ ఉద్యమంతో పాటు ఇటు మలిదశ ఉద్యమంతో పాటు కూడా ప్రజా సంక్షేమం కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూడా అలుపెరని పోరాటం చెప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు నల్లగొండ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా పనిచేశారు. ఆయన జీవితాంతం కూడా ఇటు పేద ప్రజల పక్షపాతిగా పనిచేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయన జీవితకాలం అంతా కూడా సిపిఐ పార్టీ కోసమే పనిచేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2012 నుంచి పలు పర్యాయాలు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా కొంత అడ్డుగా ఉన్నప్పుడు ఈయన సిపిఐ పార్టీకి సంబంధించి కూడా తాము తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన నేతగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తిగా ఆయన కొంత రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన స్ఫూర్తితో చాలామంది ఇప్పటికీ కొంత రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక సుదీర్ఘ కాలం పాటు వామపక్ష పార్టీ భావజాలంతో మెలిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించి ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఆయనకి నివాళులించడం జరిపింది. ఇక ఆయన చిన్న కుమారుడు అమెరికాలో ఉండడంతో ఆయన ఈరోజు అర్ధరాత్రికి హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇటు ఆయన సంబంధించిన అభిమానుల సందర్శనార్థం కూడా హిమాయత్ నగర్ మగ్దుం భవన్లో ఉంచబోతున్నారు. ఇక మరణ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన చనిపోయినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.